ఈరోజు మనం ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా ఒక బౌల్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్న తర్వాత కొంచెం హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకోవాలి ఆయిల్లో. వేసుకున్న తర్వాత కొంచెం మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. ఇది మనం తొందరగా ఇన్స్టెంట్గా కావాలి అనుకుంటే ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం క్యాప్ పెట్టుకొని కొంచెం గోలనివ్వాలి. ఇప్పుడు ఒకసారి క్యాప్ తీసి చూసుకుందాం. ఈ ఆనియన్స్ తొందర మగ్గాలి అనుకుంటే, తొందరగా కావాలి అనుకుంటే కొంచెం ఇందులో సాల్ట్ వేసుకోవాలి. అప్పుడు మనకి తొందరగా అయిపోతుంది. పిల్లలకి బాక్స్లో కానీ ఎందులో కానీ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. మనకు తొందరగా వితిన్ 5 minutesలో అయిపోతుంది అంతే. 2 minutes ఇలా పెట్టుకోవాలి క్యాప్ పెట్టుకొని. ఇప్పుడు ఒకసారి క్యాప్ తీసి చూద్దాం ఎలా ఉందనేసి. చూడండి ఎలా అవుతున్నా. ఒకసారి కలుపుకోవాలి. ఇవి ఎంత బౌల్ అవుతే మనకి కర్రీ అనేది అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇది కొంచెం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, వేసుకొని ఇలా కలబెట్టుకొని ఇంకో 1 or 2 minutes ఇక మనకు బౌల్ అవుతుంది కదా చూడండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం మనం కారం వేసుకోవాలి. మనం ఆల్రెడీ ఒక 1 or 2 పచ్చిమిర్చి వేసుకున్నాం కదా. మనం ఎంత తింటామో ఆ క్వాంటిటీతో నేనైతే కొంచెం వేస్తున్నా, ఒక 1/2 స్పూన్. మీరు ఎలా తింటారో ఆ టేస్ట్కి తగ్గట్టుగా మీరు వేసుకోండి. ఇప్పుడు ఇది వేసుకున్న తర్వాత ఇది ఆనియన్స్కి కొంచెం ఇది కారం అనేది కొంచెం ఇట్లా మిక్స్ అవ్వాలి. మిక్స్ అయిన తర్వాత చూడండి ఇలా అవుతుంది. ఇలా అయిన తర్వాత మనకి కొంచెం గ్రేవీ కావాలి అనుకుంటే కొంచెం లైట్గా వాటర్ వేసుకోవాలి. ఇష్టం మీకు ఎంత గ్రేవీ కావాలి అంటే అలా కొంచెం లైట్గా వేసుకోవాలి. వేసుకొని కొంచెం ఒక 1 minute కొంచెం ఇది మిక్స్ అవ్వాలి. మిక్స్ అయ్యే వరకు కొంచెం ఇట్లా సిమ్లో పెట్టుకొని ఇప్పుడు మనం ఒకసారి క్యాప్ తీసి చూద్దాం ఎలా ఉంది అనేసి. ఈ కన్సిస్టెంట్లో వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో ఎగ్స్ వేసుకోవాలి. మీకు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ వేసుకోవాలి. నేనైతే 2 eggs వేస్తున్నా. మీ ఇష్టం, మీ వీలుని బట్టి మీరు వేసుకోండి. ఇప్పుడు కొంచెం సేపు క్యాప్ పెట్టుకోవాలి, ఒక 1 minute. ఓకే, ఇప్పుడు ఒకసారి చూద్దాం మనం ఎలా ఉందో. ఓకే, ఇప్పుడు ఈ మోడల్లో వచ్చింది చూడండి. జస్ట్ మనం ఇట్లా దాన్ని ఏమనొద్దు, జస్ట్ మనం ఇట్లా సైడ్ నుంచి ఇలా చేయాలి. ఆల్రెడీ మనం ఇందులో సాల్ట్ వేసాం కాబట్టి, ఎందుకంటే ఎగ్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి మనకి సాల్ట్ స్టార్టింగ్లో వేసాం కదా, అది సరిపోద్దండి. అది కొంచెం బౌల్ అవ్వాలి. తర్వాత మనం మెల్లిగా తిప్పుకోవాలి. ఓకే, ఇప్పుడు చూడండి ఇలా సపరేట్ అయిపోయింది కదా. ఇలా మెల్లిగా టర్న్ చేసుకోవాలి. ఎందుకంటే 2 sides బౌల్ అవ్వాలి కదా. బాయిల్ అయితేనే బాగుంటుంది కర్రీ. చూడండి ఎన్ని ఎగ్ కర్రీస్ రెడీ. ఇప్పుడు ఇందులో కొంచెం మనం లైట్గా మసాలా వేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్,
పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా తినొచ్చు. మనకు కూడా చాలా బాగుంటుంది, ఇన్స్టెంట్గా చాలా క్విక్గా అయిపోతుంది. మనం ఎగ్ కర్రీస్ ఎన్ని వండుకున్నా కానీ ఏదో ఒక వెరైటీ ఉంటుంది. ఇది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, బాగుంటుంది, సింపుల్గా బాగుంటుంది అండ్ మనకి క్విక్గా కూడా అవుతుంది. అంతే చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. షేర్, సబ్స్క్రైబ్.